ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదన దేవుని వాగ్దానం చూస్తున్నాం. చిన్న విషయం పాడుకుందామండి. ఇత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా, సంఘక్షేమాభివృద్ధికి పరిచర్య ధర్మము నియమించినవే. నీ ఉపదేశమే నన్ను స్థిరపరచనే, నా సర్వము నీకే అర్పింతును, నా హృదయాన కొలువైన యేసయ్యా. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నాం అండి. సామెతల 10వ అధ్యాయం 22 వచనం చూసుకుందామండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇది నా వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామండి. మరి నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా పూర్తిగా మరి నేను 2 సార్లు చదివానండి. 3వసారి చదవబోతున్నాను. దాని నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. చదువు లేదు, నాకు అస్సలు చదువు లేదండి. మరి అక్షరం ముక్క రాని, నా సంతకం నాకు రాని దేవుడు నాకు చదువునిచ్చి ఇటు వాక్యాన్ని పంచుకోవడానికి ఆయన కృప నాకు ఇచ్చాడండి. మరి నా నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా ప్రభు చేతిలో ఒక పాత్రగా వాడబడటానికి మరి నా కోసం ప్రార్థన చేయండి. మరి ఇటు వాక్యాన్ని బట్టి, ఇటు వాగ్దానాన్ని బట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. రండి, కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభు నాయన. అయా, ఈ దినం నీ మాటలను బట్టి మమ్మల్ని బలపరిచి నీ కృపలో భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.